హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్‌విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా ఇంట్లో తయారు చేసుకున్న మటన్ కర్రీనైతే చూపించాలనుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి ఈ ప్రాసెస్ అయితే మీకు. నేను తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే అర కేజీ మటన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి నేను. తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకునండి. సరిపడగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదండీ! ఈ విధంగా దగ్గరుండి మనం దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అది కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి ఫ్రై చేసుకుని, తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదండీ! అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి ఆయిల్‌లోని. ఈ విధంగా మొత్తం అంతా పైకి కిందకి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొనండి మొత్తం మటన్ని. ఒకసారి మూత పెట్టుకునండి మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుందాము. అంటే మూత అంటే విజిల్ పెట్టనవసరం లేదండి, పైన పెట్టాను అలాగా. ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత అండి ఇది మూత తీసి 5 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ పైకి కిందకి కలుపుకొనండి ఈ విధంగా. దాంట్లోకి సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నానండి, చిన్న చిన్న స్పూన్స్. కొద్దిగా పసుపు అయితే వేశాను. దీన్ని కూడా మొత్తం అంతా పైకి కిందకి కలిసేలాగా ఒకసారి కలుపుకొనండి మటన్‌కి పట్టేలాగా. దాంట్లోకి సరిపడగా చిన్న గ్లాస్‌తో వాటర్ అయితే వేసుకున్నానండి, మరీ ఎక్కువగా కాదు మటన్ ఉడకటానికి. మళ్ళీ దీన్ని ఒకసారి మొత్తం అంతా కలుపుకొనండి ఈ విధంగా. మూత పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టేద్దాం. ఒక 3, 4 విజిల్స్ వరకు రానిద్దామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు మటన్ కర్రీ. చూసారు కదా! ఈ విధంగా ఉంటుందండి. వాటర్ వాటర్ కింద ఉంటుంది. మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కొంచెం దగ్గరగా ఎగరబెట్టుకోవాలండి కర్రీనైతే. మసాలా అయితే వేసుకొని ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. కొద్దిగా ధనియాల పొడి వేశాను. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోనండి ఈ విధంగా. కొంచెం దగ్గరగా రానిచ్చేలాగా ఉడికించుకోవాలి మనం దగ్గరుండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. చూసారు కదండీ! ఇంకా కొంచెం మనకు కావాలంటే ఇప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా రావాలంటే కొంచెం చిక్కదనంగా, గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే కొంచెం సేపు అయితే ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే మీకు. మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.